ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆశీర్వాదనం ప్రభు అనుగ్రహించును గాక. మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరం 3వ నెల మరి 22వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కీర్తన గ్రంథము 84వ కీర్తన 4వ చరణమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని మందిరంలో ఉండటం ద్వారా మరి చాలా ఆశీర్వాదం ఉందని భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఎవరైతే దేవుని మందిరంలో నివాసం చేస్తారో, దేవుని మందిరానికి వస్తారో, దేవుని మందిరంలో దేవుని స్తుతిస్తారో వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే దావీదు కూడా అంటాడు, దేవుని మందిరానికి వెళ్ళేదామని జనులు నాతో ఉన్నప్పుడు నేను సంతోషిస్తున్నానని. ఎందుకంటే దేవుని మందిరంలో మరి ఒక ఆశీర్వాదం ఉంది, నెమ్మది ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. దేవుని మాటల ద్వారా మన బ్రతుకుంది, మనకు నెమ్మది దొరుకుతుంది. ఎందుకంటే నీ వాక్యమే నాకు బాధల్లో నుండి నెమ్మదినిస్తుంది ఇది లేఖనం సెలవిస్తోంది. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళటం ద్వారా ఆశీర్వాదం ఉంది. ఇంకెందరైతే ఇంకా దేవుని మందిరానికి వెళ్ళకుండా మరి నాది కాదు అన్నట్టుగా కాదు, కానీ దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందండి. కొరహు కుమారులు సెలవిస్తున్నటువంటి రీతిలో వారు దేవుని మందిరాన్ని బట్టి వారు చాలా సంతోషిస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని మందిరం ఉన్నటువంటి ఆనందాన్ని మరి సంతోషాన్ని అనుభవించండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనలైనా జీవాధిపతిన తండ్రినికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్యా నీకే వందనలైన ప్రభు. తండ్రి నీ మందిరం అంటే ప్రభా ఎంతో ధన్యకరం ప్రభు. ఆ మందిరంలో తన ఆనందం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉంది ప్రభా. ఇగో తండ్రి ఎంతో ప్రభా తండ్రి విలువైనటువంటి ఆశీర్వాదాలు తండ్రి ప్రభా మీరు ఇస్తున్నందుకు వందలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి ఆయన. దేవతని మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి, మీ హస్తం తోడుగా ఉంచండి తండ్రి. మీ నాయన నీ బలమైన రెక్కల చోట్లు నేను మా భారతదేశాన్ని భద్రపరచమని ప్రాశ్రమనికి స్తోత్రాలు తండ్రి. ఆయన యేసయ్య నీకు వందలు తండ్రి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి అంతునింపండి. ఇగో తండ్రి వివిధ దేశాల్లో తండ్రి ప్రభా ఎంతో తండ్రి ప్రభా మరి నాయన బాంబింగ్ దాడులు జరుగుతూ ఉంటున్నాయి. దేవా తండ్రి సమాధానం దయచండి బాబు. ఆయా దేశాలకు తండ్రి సమాధానం దయచండి ప్రభు. ఆ బాంబింగ్ దాడులు తండ్రి అరికట్టమని ఈ సంద ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడానికి వందలు తండ్రి ప్రభు. నేను ప్రభా మరి సరిహద్దులు సైనికులు మంచి అంతునింపండి. ఆర్వీ బృందానికి అంతటి కూడా మంచి ఆరోగ్యం నింపమని ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభా. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తాం తండ్రికి వందనాలు. యవనస్తులు అందరూ కూడా తన చెడు మార్గంలో దూరపరుచుకుని ప్రభా తాగుడు, గంజాయి, పానపరాకు, గుట్టగా, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది పాడైపోతున్నారు. నేను వాళ్ళందరినీ కూడా ప్రభా మరి వాటన్నింటి కూడా విడుదల దయచేసి వారికి నూతనమైనటువంటి జీవితాన్ని దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యంతో ప్రభావానికి స్తోత్రాలు. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి తండ్రి. రాకపోక మీరు సహాయం చెందండి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి జయం దయచేయమని ప్రార్థనకి వందాలు. ఆ దేశ పాడి పడినందుకు మీరు ఆశించి దీవించండి తండ్రికి వందాలు. హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభావి వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమ దయచేయండి తండ్రి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ అమ్మకి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.